అయితే ఎమ్మెల్సీ కవిత పార్టీ ప్రకటనపై తెలంగాణ బీజేపీ స్పందించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కవిత పార్టీతో కొత్తగా ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. అయితే కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ పెడితే పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత సంగతి, దాని మీద నేను మాట తెలుసుకోలేదు. కానీ ఏ అంశాలైతే చెప్పి ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ చెప్తున్నాను, ఆ అంశాలు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి, విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము. అయితే ఎమ్మెల్సీ కవిత పార్టీ ప్రకటనపై తెలంగాణ బీజేపీ స్పందించింది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కవిత పార్టీతో కొత్తగా ఎవరికీ ఎలాంటి నష్టం జరగదన్నారు. అయితే కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ పెడితే పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా తర్వాత సంగతి, దాని మీద నేను మాట తెలుసుకోలేదు. కానీ ఏ అంశాలైతే చెప్పి ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ చెప్తున్నాను, ఆ అంశాలు చాలా సీరియస్ అంశాలు ఉన్నాయి, ఆరోపణలు కూడా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలి, విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము.